హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. హైపర్ ఆది ఈయన గురించి చెప్పాలి అంటే కాంట్రవర్సీస్కి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు. ఎందుకు కాంట్రవర్సీస్ అంటున్నా అనుకుంటున్నారా? ఆయన కామెడీతోని ప్రజెంట్ అన్ని కాంట్రవర్సీస్కే దారి తీస్తున్నాయి అనుకోవచ్చు. సరే, ఆయన కామెడీ విధానం మనందరికీ ఎంతో ఇష్టం. ఇటు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అయ్యాయో అటు జనసేన నుంచి ఆయన పవన్ కళ్యాణ్కు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. అటు ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు కూడా ప్రతి ఒక్కరికి సంబంధించి హైపరాది మాటలు, హైపరాది కామెడీ టైమింగ్ అన్నీ కూడా వర్కౌట్ అయ్యాయి. మరి ఆయన ఎప్పటి నుంచో కూడా సినీ రంగంలో పవన్ కళ్యాణ్ అభిమాని. మరి ఆయన అభిమాని అయినప్పుడు ఖచ్చితంగా ఆయనకి సపోర్ట్ చేస్తారు కదా. మరి సపోర్ట్ చేయాలి కాబట్టి ఆయనకి సంబంధించి ఎలక్షన్స్లలో ఆయన తిరిగినంత ఎవరూ తిరుగుండరు. అయితే సరే, ఎలక్షన్స్లలో సపోర్ట్ చేయడం వరకు కాంట్రవర్సీస్ కామెడీ చేశారు అంటే బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే 11 సీట్లకి వైఎస్ఆర్సీపీ పడిపోయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా హైపర్ ఆది మాత్రం 11 సీట్లు 11 సీట్లు 11 సీట్లు అదేదో జపం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా దానిపైన సెటైరికల్గా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. క్రికెట్ టీమ్ని క్రియేట్ చేసుకున్నారు, మరి క్రికెట్ ఎప్పుడు ఆడతారంటూ ఒకసారి, మరి ఇంత మంచి టీంని సంపాదించుకున్నారు కదా, మరి ఏంటి ఇంకా నెక్స్ట్ ఏంటి అనే విధంగా 11 అనే నంబర్ని ఎక్కువగా ఆయన చెప్పుకుంటున్న వీడియోలు మనం ఎన్నోసార్లు చూసాం. అయితే ఇప్పుడు నిహారిక కొనిదెల తను ప్రొడ్యూస్ చేస్తున్న మూవీ కమిటీ కుర్రాలు. అయితే ఈ మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయితే నిహారిక కొనిదెల కోసం ఇటు హైపర్ ఆది అక్కడ రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆయన మాటలు ఎలా ఉన్నాయి అంటే అటు విజిల్స్, క్లాప్స్ అన్నీ వస్తున్నాయి. ఎందుకంటే ఆయన మళ్ళీ 11 మంది ఎమ్మెల్యేలపై చేసిన ఇండైరెక్ట్గా అనొచ్చు. అంటే ఒక విధంగా ఇప్పుడు మనల్ని అంటున్నారని తెలిసినప్పటికీ మనల్ని కాదు అనే డౌట్ కూడా వస్తుంది. సో ఇండైరెక్ట్గా అటు ఆయననే అంటున్నారు. 11 మంది హీరోలు అంటే రీసెంట్గా 11 మంది క్రికెట్గా మన దేశానికి వరల్డ్ కప్ కూడా తీసుకొచ్చారు. అరే అవును కదా, ఇది కూడా పాయింటే కదా. ఇటు 11 మంది హీరోలకు సంబంధించి కమిటీ కుర్రాలలో ఇటు హీరోల విషయంలో కూడా ఎక్కువగా మాటలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా అరే రీసెంట్గా మనకి వరల్డ్ కప్ కూడా వచ్చింది కదా, అందులో 11 మంది విన్ అయ్యారు కదా, మన 11 మంది క్రికెట్ టీం ఏదైతే ఉందో అది విన్ అయింది కదా అంటూ ఒకటి. అలాగే మనకి 11 మంది అంటే రీసెంట్గా చాలా గుర్తొస్తూ ఉంటాయి అంటూ ఆయన కొంచెం దాన్ని 11 అని ప్రీ రిలీజ్ ఈవెంట్ 2-3 సార్లు అనడంతో దానికి సంబంధించి అక్కడ ఉన్న వాళ్ళందరూ విజిల్స్ వేయడం జరిగింది. ఇండైరెక్ట్గా ఆయనకి 11 మంది స్థానాలే మిగిలాయి, ఇంకేం లేదు అనే విధంగా అయితే హైపర్ ఆది చెప్పడం జరిగింది. ప్రజెంట్ ఈ వీడియోకి సంబంధించి ఆ చిన్న 11 అనే క్లిప్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి.